గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఎలక్షన్ వాచ్. ఉంది వైపు పార్టీలకు సంబంధించిన జాతీయ నాయకులతో పాటుగా వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలకమైన నేతలు కూడా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల మీద ప్రత్యేక ఫోకస్ పెట్టారు. మొన్న ఫరూక్ అబ్దుల్లా, తర్వాత కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఇలా వరుసగా వివిధ పార్టీలకు సంబంధించిన అగ్రనాయకులు చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇంతకీ ఈ నాయకులు రాక చంద్రబాబు నాయుడికి ఏ మేరకు లాభించేటువంటి అంశంగా ఉండబోతోంది, ఈ అంశం మీద మనం విశ్లేషించబోతున్నాం. అందుకంటే ముందు ఒకసారి కేజ్రీవాల్, మమతా బెనర్జీ ఏమన్నారు ఒకసారి చూద్దాం. और मेरे को पता है, लेकिन पूछिए अगर 191 में सबसे इंपॉर्टेंट टाइम आपका था तो आप 191 में कितना मिला था? 21. अभी तो बुरा दिन आ गया आपका, अभी तो जाने का दिन है, अभी तो जो था उसमें हाफ भी हो जाएगा. अभी पूछिए यूपी में कितना सीट आपको मिला था? 80 सीट में 73 मिला था. तो अब आपका वोट परसेंटेज कितना था? 44% था और अभी 42% था. लेकिन तो अब मायावती अलग से लड़ा, अखिलेश अलग से लड़ा. 73 सीट उधर से मिला था 80 में, अभी कितना मिलेगा? 15-20 भी नहीं मिलेगा. आप लोगों ने भी अंदर में सर्वे किया है कि नहीं किया है? कैसे मिलेगा? देखो 543 सीट का हिसाब मैंने दे दिया. कैसे मिलेगा? किधर से मिलेगा? सब सीट आप काउंट करके ले तो देखो मोदी जी का सीट, बीजेपी का सीट 125 क्रॉस करेगा तो बहुत बढ़िया होगा लगता है. मैं आपको अपील करना चाहती हूँ, A to Z बीजेपी का खिलाफ वोट दो. आंध्र प्रदेश में दो, आंध्र प्रदेश में चंद्रबाबू को दो, दिल्ली में अरविंद केजरीवाल को दो. पिछले 5 साल में जिस तरह से चंद्रबाबू नायडू जी ने आंध्र प्रदेश को आगे बढ़ाया है, तेलंगाना और आंध्र प्रदेश दोनों का बंटवारा होने के बाद आंध्र प्रदेश के सामने बहुत बड़ी चुनौती थी कि किस तरह से एक मॉडर्न और डायनामिक और वाइब्रेंट आंध्र प्रदेश की नींव रखी जाए, फाउंडेशन रखी जाए. चंद्रबाबू नायडू जी ने एक मॉडर्न आंध्र प्रदेश की नींव रखी है. अभी बहुत सारा काम करना बाकी है और अगले 5 साल अगर इनको मिलेंगे तो ये इस काम को और बड़ी तेजी के साथ आगे बढ़ाएंगे. दोस्तों, आंध्र प्रदेश के लोग स्पेशल स्टेटस के लिए डिमांड कर रहे हैं. नरेंद्र मोदी जी ने कहा था कि अगर वो आंध्र प्रदेश को स्पेशल स्टेटस देंगे, लेकिन नरेंद्र मोदी जी ने धोखा दिया, प्रधानमंत्री ने धोखा दिया. इस बार जब वोट डालने जाओ तो उसको भूलिएगा मत कि नरेंद्र मोदी ने కేంద్రంలో మోదీని తొలగించడమే, అధికారం నుంచి తప్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి వివిధ రాజకీయ పార్టీలు ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడికి సపోర్ట్గా నిలుస్తున్నాయి. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు కలిసి వచ్చేటువంటి అంశం. ఈ అంశం మీద విశ్లేషించబోతున్నాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు రామకోటయ్య, టీడీపీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు, అలాగే భానుప్రకాష్, బీజేపీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు మనతో పాటు చర్చలో అందుబాటులో ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నాయకులు సుందరరాం శర్మ, అలాగే రామచంద్రారెడ్డి, వైఎస్ఆర్ పార్టీ నుంచి ఆ పార్టీ ముఖ్య నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. ముందుగా అధికార పార్టీ దగ్గర నుంచే స్టార్ట్ చేద్దాం. ఈ రోజున టీడీపీ నాయకులు ఏం చెప్తారు? రామకోటయ్య గారు, ఇంతమంది నాయకులు తీసుకొస్తున్నారు, ఇది మీ బలానికి సంకేతమా, బలహీనతకి సంకేతమా అంటే ఏం చెప్తారు? రైట్, రామకోటయ్య గారితో మాట్లాడదాం. అందుకంటే ముందు ఒకసారి ప్రతిపక్షం వైఎస్ఆర్ పార్టీ దగ్గర నుంచి మాట్లాడిస్తే రామచంద్రారెడ్డి గారు, ఈ రోజున చంద్రబాబు నాయుడుకి అనుకూలంగా అనేక రాజకీయ పార్టీలు, ఫరూక్ అబ్దుల్లా కావచ్చు, లేకపోతే ఇప్పుడు నిన్న వచ్చినటువంటి కేజ్రీవాల్ కావచ్చు, మమతా బెనర్జీ కావచ్చు, ఇంతమంది నాయకులు వచ్చి ప్రచారం చేస్తున్నారు. ఇది మీకు ఆందోళనకరమైనటువంటి అంశం కాదా? అందరికీ నమస్కారం. వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను నమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు లాగా స్క్రిప్ట్ రాసేయడము, ఒక లీడర్ని తీసుకురావడం. ఫర్ ఎగ్జాంపుల్ ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని హైదరాబాద్ తెలంగాణ ఎన్నికలకు తీసుకొచ్చి ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ స్క్రిప్ట్ పెద్దలు రాహుల్ గాంధీ గారు ఏమని చదివారంటే, మెట్రో రైలు చంద్రబాబు నాయుడు కట్టాడు, రింగ్ రోడ్డు చంద్రబాబు నాయుడు కట్టాడు, శంషాబాద్ ఎయిర్పోర్టు చంద్రబాబు నాయుడు కట్టారు. అంటే సాక్షాత్తు ఒక జాతీయ పార్టీ అధ్యక్షులు, వాళ్ళ మదరు, ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు, గొప్ప గొప్ప వ్యక్తులందరూ వచ్చి శంకుస్థాపనలు చేసి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో శరవేగంగా పనులు జరిగితే దాన్ని కూడా రాహుల్ గాంధీ గారు మా పార్టీ చేసిందని చెప్పుకోలేని దౌర్భాగ్యమైన స్థితిలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు. చంద్రబాబు నాయుడు ఒక స్క్రిప్ట్ రాసిస్తారు, ఏ లీడర్ వచ్చినా కూడా, బాబు మీరు ఇది చదవండి, దీనికి మీకు ఈ పని చేసి పెడతాం, ప్రతి దానికి కిక్ ప్రోనే. ఆయన రాహుల్ గాంధీ గారి నుంచి మొదలుపెట్టుకొని, మమతా బెనర్జీ దగ్గర నుంచి మొదలుపెట్టుకొని, అలానే ఫారూక్ అబ్దుల్లా గారిని కర్నూలు తీసుకొచ్చారు.
ఫరూక్ అబ్దుల్లా గారు గతంలో చంద్రబాబు నాయుడు గురించి ఏం మాట్లాడారు? చంద్రబాబు ఒక ఊసర వెళ్ళి చంద్రబాబు ఈరోజు వీళ్ళతో ఉంటాడు, రేపు మరుసటి రోజు ఇంకోటితో ఉంటాడు. ఇదే మమతా బెనర్జీ గతంలో ఏం చెప్పారు? చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర గురించి చెప్పారు. ఇదే కేజ్రీవాల్ మొన్నటి ఎలక్షన్లలో ఈ చంద్రబాబు నాయుడు అవసరానికి ఒక పుటం మారుస్తాడు, ఎన్డీఏలో ఉన్నటువంటి అవినీతి పరులలో చంద్రబాబు నాయుడు ఒక అవినీతి పరుడు, అందరు కలిసి ఎన్డీఏ కూడా నన్ను తొక్కుతున్నా అని చెప్పారు. ఈరోజు ఒక్కొక్క వ్యక్తిని పిలిపించి గతంలో సినిమా యాక్టర్ని పిలిచేవాళ్ళు, ఒక్కొక్క ఏరియాకి ఒక సినిమా యాక్టర్. ఇప్పుడు ఎవరు రామని చెప్పారు వాళ్ళు, అయ్యా నీ బండారం బయటపడింది, మేము ఎవరు ప్రచారం రామని చెప్పారు. ఇప్పుడు కుల సంఘాలను పెట్టించాడు, కుల సంఘాలు అయిపోయినాయి. ఇప్పుడు మిగిలింది జాతీయ నాయకులు. వారెవరు జాతీయ నాయకులు కాదు, వాళ్ళ ప్రాంతాల్లో వాళ్ళ పార్టీలకు నాయకులు మాత్రమే. జాతికి చేసింది ఏం లేదు. తెలుగు జాతికి నువ్వు ఒక ఎన్డీఏలో భాగస్వామిగా ఉండి ప్రత్యేక హోదా సాధించలేని మీరు, ఆ రోజు కూటమి కట్టలేని మీరు, ప్రత్యేక హోదాను నాశనం చేసిన మీరు, ఈ కూటమి ఏం చేసావు ఆ రోజు? ఎందుకు ఇంతమంది నాయకులు కలుస్తున్నావు? రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో గుంటూరుకు 18 పార్టీల జాతీయ నాయకులు వస్తే ఏం మొహం పెట్టుకుని వస్తున్నామని చెప్పావు. నువ్వు కాంగ్రెస్ ఒళ్ళో కూర్చొని బీజేపీని తిడితే ధర్మ పోరాట దీక్షలు, అదే బీజేపీ ఓట్లో కూర్చొని కాంగ్రెస్ పార్టీని తిడితే నవనిర్మాణ దీక్షలు. నీ యొక్క నీతి, నీ యొక్క ఆలోచన విధానం ఒక ముఖ్యమంత్రి గారు 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటు. నీ ఇండస్ట్రీ 40 years ఇండస్ట్రీ, అది ఎక్కడ కూడా సిన్సియారిటీ లేదు, క్యారెక్టర్ లేదు. మీరా చెప్తుంది, మీ యొక్క అడ్వర్టైజ్మెంట్ చూసాం నిన్న. ఒక అడ్వర్టైజ్మెంట్లో ఎవరో ఒక నిరుద్యోగులను బాగా గమనించాలి తెలుగు ప్రజలంతా, పెద్దలు మీరాలి జర్నలిస్టులు, ఎవరో ఒక నిరుద్యోగిని ఒకరు వచ్చి తిట్టించారంట. చంద్రబాబు యొక్క నిస్సిగ్గుతనం, అతని యొక్క విధానం, అతని యొక్క క్యారెక్టర్ బయటపడుతుంది ఆ అడ్వర్టైజ్మెంట్తో. యువకులు ఎదురుగా వెళ్తుంటారు. తనే తిట్టిస్తున్నాడు, తనే డబ్బులు ఇచ్చి ఒక అడ్వర్టైజ్మెంట్ క్రియేట్ చేసి తనే తిట్టిస్తున్నాడు. తెలుగు వాడిని, యువకులను, నిరుద్యోగులను తనే తిట్టిస్తున్నాడు. అడ్వర్టైజ్మెంట్ చూడండి, ఆ నిరుద్యోగ వృత్తికి వస్తున్న అడ్వర్టైజ్మెంట్ చూస్తే అతని యొక్క నీచమైన విధానం, అతని క్యారెక్టర్ బయటపడుతుంది. రైట్ రామచంద్ర గారు, మీ ఆర్గ్యుమెంట్ విషయం రామగౌడ గారు రియాక్ట్ అవుతారు. రామగౌడ గారు, ఈ రోజున అనేక మంది జాతీయ నాయకులు తీసుకొస్తున్నారు. ఇది మీ బలానికి సంకేతమా, బలహీనతకి సంకేతమా అంటే ఏం చెప్తారు? ఒక్క విషయం, భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిభావంతమైనటువంటి నాయకులు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏం చెబుతున్నారంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయంతో పాటు వాళ్ళ రాష్ట్రాల్లో వాళ్ళకు జరుగుతున్న అన్యాయం. కేజ్రీవాల్ గారు నిన్న ఏం చెప్పారు? ఢిల్లీలో నాకు ఏ పథకం కావాలన్నా కూడా కేంద్ర ప్రభుత్వం నన్ను ఆపుదల చేస్తుంది, ప్రజల ఆమోదం పొంది నేను ముందుకు వచ్చినటువంటి నన్ను ఆపుదల చేస్తుందని కేజ్రీవాల్ గారు చెబుతున్నారు. మమతా బెనర్జీ ఏం చెబుతుంది? నా రాష్ట్రంలో అరాచకమైన శక్తుల్ని ఏర్పాటు చేస్తున్నారు ఆవిడ చెబుతున్నారు. ఇక్కడికి వచ్చిన ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతున్నారు? దేశానికి చౌకీదారుగా ఉన్నటువంటి మోడీ గారు రాష్ట్రానికి ఎందుకు బాకీదారుగా ఉన్నారు? ఈ రాష్ట్ర ప్రజల యొక్క బాధ్యత కాదా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అందువల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే నీకు నివురు గప్పిన నిప్పులాగా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని నమ్మాం, రాష్ట్రం ఒకటే కాదు మిమ్మల్ని అందరూ దేశం మొత్తం నమ్మింది. ప్రపంచంలో అద్భుతమైన నాయకుడిగా మీరు పేరు పొందారు. ఎందుకని ఈ రాష్ట్రాన్ని మీరు మోసం చేస్తున్నారని చెప్పి ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పేద ప్రజల బాధ్యత మీది కాదా? ఈ రాష్ట్రంలో సాగునీటి బాధ్యత మీది కాదా? ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాల బాధ్యత మీది కాదా? ఏదో ఇచ్చామని చెప్పి ముమ్మాటికి 3 సార్లు చెప్పి ఇంత ఇచ్చాం, అంత చేసాం, ఇంత చేసామని చెబుతున్నారు. మేము చేసినటువంటి కార్యక్రమాలు ప్రజలకు కనపడుతున్నాయి. మీరు కనుక కొన్ని పేపర్లు కనుక తీసి చూస్తే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడే ఒక జాతీయ నాయకుడు. ఆయనే వివిధ రాష్ట్రాలకు పోయి వివిధ రాజకీయ పార్టీలు ఇన్ఫ్లుయెన్స్ చేసేలాగా అనేక ఎన్నికల్లో పనిచేసినటువంటి వ్యక్తి. ఆయనకి అనుకూలంగా ఈ రోజున మమతా బెనర్జీయో లేకపోతే కేజ్రీవాలో లేకపోతే ఫరూక్ అబ్దుల్లానో వీళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉందా? ఈరోజు చంద్రబాబు నాయుడు భయపడుతున్నాడు, అందుకే నాయకులు తీసుకొస్తున్నారు అని చెప్పి మీ ప్రత్యర్థి పార్టీలు అంటే ఏం చెప్తారు? భయం వల్ల కాదు జనాలను చూసి జనాలకి విషయం కనుక వివరిస్తే కనుక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా వాళ్ళు కూడా ఆలోచన చేస్తారు. చదువుకున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక వేరే వాళ్ళు తెప్పించుకున్నారా? మాట్లాడితే అవగాహన చంద్రబాబు మాటలు నమ్మరని చెప్పేసి వేరే ఊరి నుంచి అరువు తెచ్చుకున్న నాయకులతో తెప్పించుకుంటారా? అవసరమైతే చంద్రబాబు నమ్మట్లేదని అరువు తెచ్చుకున్న నాయకులతో స్క్రిప్ట్ చదివించుకున్నారా? తెలుగు రాని వాళ్ళతో స్క్రిప్ట్ చదివించుకుంటారా? ఆగండి ఒక నిమిషం.
మిమ్మల్ని నమ్మట్లే కదా వాళ్ళు ఎందుకు మరి ప్రాంతాల్లో ఉన్నటువంటి నాయకులంతా కూడా వచ్చి చెప్తే రేపొద్దున అవకాశం వస్తే కేంద్రంలో మనకు కనుక పరిపూర్ణంగా పార్లమెంటు స్థానాలు వస్తే కనుక మన వెనక నిలబట్టడానికి చాలా మంది ఫెడరల్ ఫ్రంట్ నా పక్కన ఉంది, మమతా బెనర్జీ నా పక్కన ఉందని చెప్పి చెప్పుకున్నారు. అలాంటిది లేదు, మమతా బెనర్జీ నీతోనే ఉన్నానని. అక్కడికి వెళ్ళి నేను ప్రస్తుతానికి మమతా బెనర్జీ వచ్చి నేను చంద్రబాబు నాయుడుతో ఉన్నానని చెప్పి చెప్పింది. అదేవిధంగా కేజ్రీవాల్ నేను ఉన్నానని చెప్పి చెప్పాడు, ఫరూక్ అబ్దుల్లా గారు నేను ఉన్నానని చెప్పి చెప్పారు, కర్ణాటకలో ఉన్నటువంటి వాళ్ళు దేవగౌడ్ గారు నేను ఉన్నానని చెప్పారు. అందరు మొన్న ఉన్నారు కదండి, అందరు ఏం చేశారు? రామగౌడ గారు అందరు మొన్న ఉన్నారు, ఏం చేశారు? ప్రత్యేక హోదా విషయంలో ఏం చక్రం తిప్పారు? ఎన్డీఏలో భాగస్వామి ఉన్నారు కదా, తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేసి ఈ చక్రం తిప్పొచ్చు కదా, చక్రం ప్రత్యేక హోదా తిప్పొచ్చు కదా, తిరగలేదా చక్రం? ప్రత్యేక హోదా కోసం తిప్పితే రామచంద్రారెడ్డి మీరు మాట్లాడే ముందు మీ యొక్క ఆత్మ పరిశీలన చేసుకోండి. ప్రశాంతమైన ఆత్మతో ఉన్నాం, ప్రశాంతమైన ఆత్మతో ఉన్నాం. ఇల్లు చూసాం, పేదలకు జరిగే రాష్ట్రంలో 2 బెడ్రూమ్ ఇళ్ళు అన్నారు, ఎక్కడికి ఇవ్వకుండా ఎన్నికల్లోకి గెలిచారు. ఈ రాష్ట్రంలో 4 లక్షల గృహాలు ఒకే రోజున మేము గృహప్రవేశం చేయించాం. మొన్న చెప్పారు కదా మీరే, ఒక్క ఇల్లు కట్టాలని చెప్పారు కదా పెద్దలు రామగౌడ గారు, ఒక్క ఇల్లు కట్టని దౌర్భాగ్యం చెప్పిన మీరు మళ్ళా చంద్రబాబు నాయుడు కొడతారా? మొన్న ఏం చెప్పారు? ఏ విధంగా చేస్తున్నాం? నిజంగా కనుక అభివృద్ధి లేకపోతే కనుక ఏ విధంగా చేస్తాం? అభివృద్ధి సంక్షేమం రెండు ముందుకు తీసుకెళ్లేటువంటి జోడెద్దులు. రామచంద్రరెడ్డి గారు రామగౌడ గారు అయితే యాక్చువల్గా భానుప్రకాష్ కూడా రియాక్ట్ అవుతారు. రామగౌడ గారు మీ ఆన్సర్ మీరు చెప్పారు కదా, ఒకసారి భానుప్రకాష్ కూడా రియాక్ట్ అవుతారు. భానుప్రకాష్ గారు చంద్రబాబు నాయుడు చెప్తున్నటువంటి మాటలకి అనేక పార్టీలకు సంబంధించిన నాయకులు సైతం వచ్చి తమ సంఘీభావం తెలియజేస్తున్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం పోతే తప్ప ఆంధ్రప్రదేశ్ బాగుపడదు అన్నది వారందరూ యునానిమస్ గా చెప్తున్నటువంటి మాట. మరి మీరేమంటారు? ఈ రాష్ట్రానికి మే 23 చంద్రగ్రహణం వీడబోతున్నది. అది ప్రజలిచ్చే తీర్పు, ప్రజాక్షేత్రంలో ప్రజలు ఇవ్వబోతున్నటువంటి తీర్పు. చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి కానీ కేజ్రీవాల్ని కానీ మమతా బెనర్జీని కానీ ఎవరిని తీసుకుని వచ్చినా సరే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఒరిగేది ఏమి లేదు. వారికి ప్రజలు ఎట్టి పరిస్థితులను చంద్రబాబు నాయుడు గారిని నమ్మే పరిస్థితులు లేరు. ఇంతకుముందు రామచంద్రరెడ్డి గారు చెప్పినట్టు గతంలో ఇప్పుడు వేదిక మీద నుంచి మాట్లాడినటువంటి నాయకులే చంద్రబాబు నాయుడు గారి గురించి ఏం మాట్లాడారో ఒకసారి వీడియోలు పరిశీలించండి. అంతెందుకు మా అన్న రామకోటయ్య గారు, వారికి అన్నీ తెలుసు. గత 4.5 సంవత్సరాలు ఏ విధంగా తెలుగుదేశంపై దాడి చేశారో, ఏ విధంగా తెలుగుదేశం పార్టీ వైఫల్యాన్ని ఎండగట్టారో ఒకసారి పరిశీలించండి. ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఏమి చెప్పుకునే పరిస్థితిలో లేదు. ఇంతకుముందు అన్నారు 4 లక్షల ఇల్లులు కట్టించామన్నారు తెలుగుదేశం పార్టీ. 4 లక్షలు, ఆ 4 లక్షల ఇల్లు మొత్తం కేంద్ర ప్రభుత్వం నిధులతో కట్టించిన నువ్వే. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏమి ఇలేదని చెప్తూ వాళ్ళే మేము అన్ని చేస్తామని చెప్తున్నారు. సో మాట్లాడేదానికి పొంతన లేదు. చంద్రబాబు నాయుడు అరువు తెచ్చుకొని చంద్రబాబు నాయుడు గారు అరువు తెచ్చుకుని ఎంతమంది నాయకులు ఇక్కడ ప్రచారం చేసినా ఫలితాలు మాత్రం సున్నానే తెలుగుదేశంకి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు అరువు తెచ్చుకున్న నాయకులు అంటున్నారు బాలు గారు, కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడుతో పాటు నిలవడం కోసం, చంద్రబాబు నాయుడుతో పాటు భుజం కలిపి పనిచేయడం కోసం, ఆ క్రమంలో మోదీని తప్పించడం కోసం మేమందరం కలిసి పనిచేస్తున్నాం. అది కదా వారి ఆర్గ్యుమెంట్. మమతా బెనర్జీ ఏం చెప్పిందో విన్నారుగా. ఒక నిమిషం రాగండి సార్. ఎన్ని శక్తులు వచ్చినా మోడీ గారిని అడ్డుకోలేరు. మోడీ గారు ఒక వజ్రాయుధం. ఈరోజు దేశంలో వజ్రాయుధకు ఉన్నటువంటి పదును, వజ్రాయుధకు ఉన్నటువంటి పనితనం అందరికీ తెలుసు. ఎన్ని శక్తులు వచ్చినా, ఎన్ని దుష్ట శక్తులు వచ్చినా మోడీ గారి ప్రభంజనాన్ని ఆపలేరు. రాబో రోజుల్లో అత్యధిక స్థానాల్లో దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అటక్ నుంచి కటక్ వరకు భారతీయ జనతా పార్టీ విజయ డంకా భోగించబోతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఫలితాలు మేము సాధించబోతున్నాం. సుందరరామచంద్ర గారు, ఈరోజు కాంగ్రెస్ నాయకులుగా ఈరోజు చంద్రబాబు నాయుడుకి ఇంతమంది నాయకులు సపోర్ట్ చేస్తున్న సందర్భంలో పరోక్షంగా మీ సహాయ సహకారాలు ఆల్రెడీ ఉండనే ఉన్నాయి. జాతీయ స్థాయిలో మీరు ఆల్రెడీ చంద్రబాబు నాయుడుతో కలిసే ఉన్నారు. మరి రాష్ట్ర స్థాయిలో వస్తున్నటువంటి ఈ నాయకుల ప్రభావం చంద్రబాబు నాయుడుకి బలమా బలహీనత అంటే ఏమంటారు? సార్, మొదట మా రామచంద్రారెడ్డి గారు స్క్రిప్ట్ అని చెప్తా పోతా ఉన్నారు. దయచేసి ఒకటేంటంటే స్క్రిప్ట్ కాదు అది. ఇవాళ వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ఒక నియోజకవర్గానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి లీడర్స్ మాకు ఈ సమస్యలు ఉన్నాయి సార్, ఈ సమస్యలు ఉన్నాయి అనేటువంటిది ఒకటి ఇస్తారు. దాన్ని బేస్ చేసుకుని ఆయన అక్కడ మాట్లాడటం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఏంటంటే ఇప్పుడు అక్కడికి వచ్చేటువంటి మమతా బెనర్జీ గారికో లేకపోతే ఇంకొకళ్ళకో లేకపోతే రాహుల్ గాంధీ గారికో స్క్రిప్ట్లు రాసిచ్చారు, ఇట్లాంటిది కరెక్ట్ కాదు.
స్క్రిప్ట్ అనేటువంటిది కాదు, అక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము రాసిస్తాం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వస్తున్నారు అంటే మా నాయకులు ఒక చిన్న అబ్జెక్షన్ అంటే ఈ చిన్న మిమ్మల్ని సారీ అంటే రింగ్ రోడ్ ను చంద్రబాబు నాయుడు కట్టించాడా, మెట్రో చంద్రబాబు నాయుడు కట్టించాడా, స్క్రిప్ట్ కాకపోతే ఏంటండి, స్క్రిప్ట్ కాకపోతే ఏంటి చెప్పండి, మీరు చెప్పండి, ప్రజలకు సమాధానం చెప్పండి, నాకేం అవసరం లేదు. నీకే సమాధానం చెప్తాను, ప్రజలకు అన్నీ తెలుసు, నీకొక్కడికే సమాధానం చెప్పాలి. ఎందుకంటే స్క్రిప్ట్ రాసి ఇవ్వటం అనేటువంటిది కాదని. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఆయన మెట్రో రైలు కట్టారు లేకపోతే ఇంకోటి కట్టారు అని చెప్పారంటే ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కొంత చేసినటువంటిది చెప్పాం. మా ప్రభుత్వమే ఉన్నది ఆ రోజున. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం అంటే కాంగ్రెస్ ప్రభుత్వమే. అది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం హ్యాబిట్ అలవాటు చేసుకోండి. మీరు మాట్లాడినప్పుడు అందరం కామ్ కూర్చున్నాం కదా, మేము మాట్లాడిన తర్వాత వరకు కూడా మీరు వెయిట్ చేయండి, తర్వాత మాట్లాడండి, నేనేం కాదనట్లా మిమ్మల్ని. ఎందుకనంటే ఇవాళ రోజున ఏం మాట్లాడాలి ఏమొద్దు అనేటువంటిది కనుక స్టార్ట్ చేసేటట్లయితే ఇప్పుడు కేసీఆర్ గారు నిన్నటి వరకు ఒక మాట చెప్తాం, కియా మోటార్స్ గురించి నిన్నటి వరకు ఎందుకు మాట్లాడలేదు అని ఇవాళనే జగన్మోహన్ రెడ్డి గారు కియా మోటార్స్ మోడీ గారు ఇచ్చారు ఎందుకు అనేటువంటిది కాదు. ఎప్పుడు ఏం మాట్లాడాలి అనేటువంటిది పొలిటికల్గా ఏం చెప్పాలి అనేటువంటిది చెప్తారు ఎన్నికల ముందు. దయచేసి రామచంద్రారెడ్డి గారు అది తెలుసుకోవాలి. ఎందుకంటే ఇన్ని రోజుల పాటు ఎందుకు ఊరుకున్నారు, కియా మోటార్స్ మోడీనే తెచ్చాడు అని మీరు ఇన్ని రోజుల పాటు చెప్పుకుంటే నిజంగా బీజేపీ వాళ్ళకి 4 ఓట్లు పెరిగేవేమో పాపం. మీరు చెప్పలే, మేమంతా కూడా ఏమనుకుంటున్నాం, చంద్రబాబు నాయుడు గారే తెచ్చారని చెప్పని అనుకున్నాం, ఇవాళ తీసుకుని వచ్చి మీరు చెప్పారు. ఇటువంటివి జరుగుతాయి. ఇవన్నీ ఏంటంటే రాసిస్తాము, అవన్నీ జరుగుతాయి, అవన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఏంటంటే జాతీయ నాయకులు అంటే ఈ దేశంలో ఇద్దరే ఉన్నారు, ఒకళ్ళు నరేంద్ర మోడీ, ఒకళ్ళు రాహుల్ గాంధీ. మిగతా వాళ్ళందరూ కూడా జాతీయ పార్టీల కింద ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటివే తప్ప నిజానికి వీళ్ళందరూ జాతీయ నాయకులు కాదు. అయితే వాళ్ళ ఒక ప్రాంతీయ పార్టీగా జాతీయ పార్టీగా ఉన్నప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు కాకపోయినా కూడా అక్కడ ప్రాంతీయంగా అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీస్లో వాళ్ళు ఏవైతే అనుభవిస్తున్నారో, ఇందాక రామ్కోటే గారు చెప్పినట్టు ఏవైతే అక్కడ ఇబ్బందులు ఉన్నాయో ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రశ్న కన్వీనెంట్ గా మాట మారుస్తున్నారా? చంద్రబాబు నాయుడుతో భుజం కలిసి పనిచేశారు కాబట్టి ఈరోజు సోనియా గాంధీ వచ్చి ఇనాగరేట్ చేసినటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా చంద్రబాబు నాయుడు అకౌంట్ లో ఇస్తున్నారా? వేసుకోలేదు. ఇప్పుడు అక్కడ చెప్పింది ఏంటంటే అదే నేను చెప్తుంటా మీకు. ఇప్పుడు ఆ రోజున ఉన్నటువంటి దాంట్లో ఏమని చెప్పారంటే ఈయన కూడా కొంత డెవలప్ చేసినటువంటి విధానం మేము చెప్పుకోలేదు అని చెప్పంటే మేము చెప్తలేదు. ఇప్పుడు కూడా ప్రపంచం మొత్తం అందరికీ శంషాబాద్ ఎయిర్పోర్ట్ సోనియా గాంధీ గారు చేశారని మనం చెప్తున్నాం. కూకట్పల్లి ప్లే చేయండి. మేము స్వయంగా నేనే ఉన్నా ఆ సభకు, నేను ఇన్ఛార్జిగా ఉన్నాను. బహుశా ఇట్లాంటి వాళ్ళందరూ సరిగ్గా డైరెక్షన్ ఇచ్చి ఉండరు. వీళ్ళందరూ ఏం చేస్తారంటే రామచంద్రారెడ్డి కరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చాడు. 20 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ సేవ చేశారు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ జోబు సంస్థలుగా అమ్మడబోతుంది అనుకోలేదు. ఈ విధంగా నాయకులు అమ్మడబోతారని నేను గ్రహించలేదు. 20 సంవత్సరాలు పనిచేశారు పార్టీలో. మీరు 20 సంవత్సరాలు ఉండే 30 సంవత్సరాలు ఉండండి, రేపు పొద్దున మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మీరు రండి, మీకు కాదు మాట్లాడేది. తొందరపడకు. ఇంతకంటే కూడా బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని చెప్పని 78లో వెళ్ళిపోయి 78లో గెలవంగానే పరిగెత్తుకుంటూ వచ్చి ముందు లైన్ లో నుంచినటువంటి నాయకులు చాలా మందిని కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీకి అమ్మడమైనరు, అమ్మేసి హోల్సేల్ గా విజయవాడ మీటింగ్ లో చెప్పారు. కొప్పుల రాజు గారు తెలుగుదేశం పార్టీ బలపరచండి, చంద్రబాబు నాయుడు చెప్పారు. విజయవాడ నేనే ప్రత్యక్ష సాక్షి. మురళీ గారు ఈ అవమానాలు భరించలేక పార్టీ బయటకు వచ్చాం. మురళీ గారు తెలుగుదేశం పార్టీ ఓటేయండి, చంద్రబాబు ముఖ్యమంత్రి చేయమని చెప్పారు. ఇంతకన్నా నిస్సిగ్గుగా కాంగ్రెస్ పార్టీ ఏ రోజు లేదు. ఇప్పుడు ఈ రామచంద్రారెడ్డి గారికి నేను ఒక్కటే చెప్పదలుచుకున్నాను, మీరు ఇవి మాట్లాడటం బిగిన్ చేసిన తర్వాత రేపు పొద్దున మీ వైఎస్ఆర్సీపీలో కూడా మీరు ఇదే రేపు పొద్దున మాట్లాడచ్చేమో అనేటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఇంటర్నల్గా కూర్చున్నప్పుడు ఏవో మనం మాట్లాడతాం. మేము చెప్పాం, తిరుపతి సభలో కూడా రాహుల్ గాంధీ గారు చెప్పారు, ప్రత్యేక తరగతి హోదా నేను ఇస్తాను, ఎవరు గెలిచినా మేమే గెలవాలని కోరుకుంటున్నాము, ఎవరు వచ్చినప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ని మేము చేస్తాము అని చెప్పారు. సోనియా గాంధీ గారు తెలంగాణ వచ్చి రాష్ట్రాన్ని విభజించాము, తెలంగాణ వీళ్ళకిచ్చాము, ప్రత్యేక తరగతి హోదా మాకు ఇచ్చాము అని చెప్పని క్లియర్గా చెప్పారు. అటువంటి పరిస్థితుల్లో ఒక్క సెకండ్ ఈయన చాలా ఎక్కువ వేసేసారు నా మీద. ఇంకొకటి కూడా ఏమని చెప్తా ఉన్నానంటే ఇవాళ రోజున మీరు మాట్లాడేటువంటిది ఏదైతే ఉందో ఇవన్నీ కూడా ఇప్పటికైనా కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మాత్రమే భారతీయ జనతా పార్టీకి దేశంలో ఎగనెస్ట్గా కానీ అపోనెంట్గా ఉంది. మీరు ఎటు పక్కన ఉన్నారో కూడా మీరు చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పండి జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో అయితే ఒక్క నిమిషం సార్ జాతీయ స్థాయిలో కూడా ఎన్నికల ప్రచారం ఇంతకీ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో అసలు దశ దిశ లేకుండా పోయిందా అనేటువంటి ఒక చర్చ నడుస్తుంది.
దాని గురించి ఈ రోజున ప్రత్యర్థి పార్టీలు కేవలం తెలుగుదేశం పార్టీకి పరోక్ష సహాయ సహకారాలు అందించిన తప్ప కాంగ్రెస్ పార్టీకి దశ దిశ లేదు అన్నది ఈ రోజు వైఎస్ఆర్ పార్టీ చేస్తున్న ఆరోపణ. మీరే చెప్పాలి. మురళీ గారు లాంటి సీనియర్ జర్నలిస్ట్ కూడా దశ దిశ లేదు అని చెప్పినంటే ఎట్లా సార్? వాళ్ళ అసలు జాతీయ స్థాయిలో పొత్తు ఉంది, రాష్ట్ర స్థాయిలో పొత్తు దేశానికి లేదు. దిక్సూచే కాంగ్రెస్ పార్టీ సార్. జాతీయ స్థాయిలో పొత్తు ఉంది, రాష్ట్ర ప్రాంతీయ స్థాయిలో పొత్తు- పార్టీలన్నిటికీ రాష్ట్ర స్థాయిలో పొత్తు లేదు. మీరేమో ప్రత్యక్షంగా చెప్తున్నారు మేమే మోడీని ఎదుర్కొనేటువంటి సత్తా కలిగినటువంటి నాయకత్వం అని చెప్పి. అందుకోసమే కదా. కాదు మురళి గారు, ఇవాళ ఈ దేశానికి దిక్సూచే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ మాకు ఒక దేశానికే కాదు, ఈ ప్రాంతీయ పార్టీలన్నిటికీ దిశ చూపించింది, దిశా నిర్దేశం చేసింది కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని. ఇవాళ కూడా వీళ్ళ పరిస్థితి ఏంటి చెప్పండి నిజానికి? ఇవాళ ఈ రాష్ట్రాన్ని తీసుకుందాం, 3 ప్రాంతీయ పార్టీలు వచ్చినాయి. 3 ప్రాంతీయ పార్టీలు జాతీయ స్థాయికి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? మా దగ్గరికే రావాలి. ప్రత్యేక తరగతి హోదా ఇచ్చేది ఎవరు? రాహుల్ గాంధీ. అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఒకందుకు మనం అప్రిషియేట్ చేయాలి. ఎవరైనా సరే నాకు స్టేట్లో అక్కడ నాకు ప్రత్యేక తరగతి హోదా ఇస్తే నేను సపోర్ట్ చేస్తాను అన్నాడు. అదే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు, అదే పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు, గెలిస్తే మేము గెలుస్తాం, ఇక్కడ ఎవరు వచ్చినప్పటికీ కూడా మాకు సపోర్ట్ చేయాల్సిందే, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాల్సిందే, అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, విభజన చట్టంలో ఉన్న అంశాలు వస్తాయి. మీ ప్రత్యర్థి బీజేపీ కూడా అదే కోరుకుంటుందా? భాను గారు వాళ్ళు ఎటు ఇవ్వరు. భాను గారు చెప్పేశారు క్లియర్ గా ఇవ్వమని. అదే కోరుకుంటారా? కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది అంటున్నారు. మీకే కానీ బలం ఉంటే తెలంగాణలో తెలుగుదేశం పార్టీ మీతో పొత్తు పెట్టుకుని ఆంధ్రాలో ఎందుకు వదిలేసిందండి? అంటే మీకు బలం లేదు, బలగం లేదు. భాను గారు మీరు అడిగిన దానికి మీ సంగతి కూడా చెప్పాలి. ఒక ఉదాహరణ, భాను గారు ఒక్క ఉదాహరణ, మీరు కూడా ఒక్క ఉదాహరణ చెప్పాలి. మీ ప్రాంతీయ పార్టీ ఒక్క నిమిషం సార్, మీరు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని ఒక్క నిమిషం భాను గారు, సేమ్ క్వశ్చన్ మీకు కూడా. 2014 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీతో అక్కడ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలోకి వచ్చినటువంటి అమిత్ షా గారు ఈ రేపటి నుంచి మనకి పొత్తు లేదు అని చెప్పని ఇక్కడ ఒక డిక్లేర్ చేసి యూనిలేటరల్ గా, అదే చంద్రబాబు నాయుడు గారితో ఫ్లైట్ లో హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళి అక్కడ హాయిగా చేస్తే దానికే సమాధానం చెప్తారు. ఈ చర్చలో కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం ప్రాంతీయ పార్టీల ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడేటువంటి ఉంది. భాను గారు అంగీకరించాల్సిందే కదా. మీరైతే ఏదో బలపడదాం అనుకుంటారు, మీ ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా అదే అనుకుంటుంది. కానీ ప్రాంతీయ పార్టీల మీద ఆధారపడేటువంటి వాతావరణమే తెలుగు రాష్ట్రాల్లో ఉందిగా. అంతవరకు అయితే వాస్తవేగా. ఈ రోజు భారతీయ జనతా పార్టీ, ఈరోజు నేను ఒక చెప్తున్నా, రాష్ట్ర మురళన మే 23 మీకు ఫలితాలు రాస్తున్నాయి, ప్రజలు తీర్పిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక అతి పెద్ద పార్టీగా కాకుండా మొత్తం మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసి కేంద్రంలో అధికారంలోకి మేము రాబోతున్నాం. ప్రజల మద్దతు మాకుంది. ఆంధ్రప్రదేశ్ లో కూడా మంచి కాంగ్రెస్ పార్టీ ఓవర్ కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ కాదండి, ఓవర్ కాన్ఫిడెన్స్. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పనితీరు, ఆంధ్రప్రదేశ్ లో మీకు కాంగ్రెస్ ఎన్ని ఓట్లు మీరు చెప్పారు కదా, మాది బలమైన పార్టీ అని చెప్తున్నారు కదా. మీకు బలం లేదని తెలిసిపోయింది, అందరికి, కాబట్టి మీతో ఎవరు రావట్లేదు. నేనేదో పార్టీ మారానని చెప్పేసి కాంగ్రెస్ విషయం మీద మాట్లాడలేదు, వ్యక్తిగతమైన అంశాలు కాదు. మీరు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్గా ఆ పార్టీకి సంబంధించిన నాయకుడిగా మాట్లాడుతున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి చర్చ వైఎస్ఆర్ పార్టీకి ప్రతిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చాలా మంది నాయకులు వచ్చి సపోర్ట్గా నిలబడుతున్న సందర్భం. మరి మీ సంగతి ఏంటి అని అడిగితే ఏం చెప్తారు? ఆ సందర్భం చెప్తున్నాను. ప్రకాశం జిల్లాకు ఎంతో ముఖ్యమైన విలువైన ప్రాజెక్టు గురించి నేను ఒక దీక్ష చేస్తున్నాను. దీక్ష చేస్తుంటే మా హెడ్ ఆఫీస్ నుంచే ఫోన్ వచ్చింది, మీరు ఈ సందర్భంలో దీక్ష చేయడం చంద్రబాబు ఇమేజ్ని డ్యామేజ్ చేయడం కరెక్ట్ కాదు, మీరు దీక్ష ఎందుకోసం చేస్తున్నారంటే రాజశేఖర్ గారు ఆ రోజు మన ప్రభుత్వం స్టార్ట్ చేసినటువంటి విలువైన ప్రాజెక్ట్ ఆగేదానికి ప్రసక్తే లేదు, ఈ ప్రాజెక్ట్ గురించి నేను గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను, ఇది కంటిన్యూ చేస్తానని చెప్పాను. లేదు, మీరు చేయడానికి లేదు, మీ వ్యక్తిగత ఇమేజ్ కోసం పెంచుకోవాలని చూస్తున్నారా, పార్టీకి అయితే ఇది అవసరం లేదు, పార్టీ చంద్రబాబు యొక్క ఇమేజ్ డ్యామేజ్ చేస్తే మేము తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక జాతీయ పార్టీ జాతీయ పార్టీ ఎవరో ఫోన్ చేశారు, ఇవన్నీ ఎవరో కాదు, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, ఎవరో కాదు, మాటలు మాట్లాడదు. మీరు రిప్రజెంట్ చేస్తున్న వైఎస్ఆర్ పార్టీకి ఈ రోజున ఏ పార్టీ సపోర్ట్ నిలబడుతుంది? ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్తున్నారు నా కాంగ్రెస్ పార్టీ పరోక్ష సహాయ సహకారాలు ఉన్నాయి, ఆల్రెడీ జరుగుతున్న విషయమే. దాన్ని ఇక్కడ రాష్ట్ర నాయకత్వం అంగీకరించకపోయినా రాహుల్ గాంధీతో భుజం కలిపి నడుస్తున్నాడు చంద్రబాబు నాయుడు. 1 2 ఫరూక్ అబ్దుల్లా గారు వచ్చారు, మమతా బెనర్జీ గారు వచ్చారు, నిన్న కేజ్రీవాల్ గారు వచ్చారు. ఇట్లా వరుసపెట్టి నాయకులు అందరూ వస్తూనే ఉన్నటువంటి సందర్భంలో మీకు ఎవరు సపోర్ట్ ఉంది అన్నది ఇక్కడ ప్రశ్న. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు ఒక జాతులను వాడుకున్నాడు. ఇప్పుడు దాని ప్లేస్లో జాతీయత పెట్టాడు. జాతీయ నాయకులను వాడుకుంటున్నాడు. అక్కడ ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే కాన్సెప్ట్ ఉంది. మా అధ్యక్షులకి, నేను ప్రజల కోసం పనిచేస్తున్నాను, ప్రజలతో ఉంటున్నాను, నా పొత్తు ప్రజలతోనే ఉంటుంది, అంతేగాని నాకు ఏ ఒక్క జాతీయ పార్టీతో పొత్తు అవసరం లేదని నేను చేరే రోజు కూడా చెప్పాను. సరే ఏంటి సార్ పరిస్థితి అని అడిగితే, ప్రజలతో ఉంటాను, ప్రజల కోసం పనిచేస్తాను, తెలుగు ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పారు. ఆయనకు ఒకటే ఒక కాన్సెప్ట్ మీదే ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలకు ఏం మేలు చేయాలి, ప్రత్యేక హోదా కావాలి. ప్రత్యేక హోదా ఎవరు ఇస్తే, కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వాళ్ళు మొదట సంతకం పెట్టి కమిట్మెంట్ ఇస్తే ఆ తర్వాత మద్దతు ఇస్తా అంటారు. ఏ జాతీయ పార్టీ నాయకులు అవసరం లేదు. 13 మొన్న ప్రకాశం జిల్లా మొత్తం 10 రోజులు తిరిగి వచ్చాను. ఎక్కడ చూసిన బ్రహ్మాండమైన స్పందన. ప్రజలు స్పష్టంగా కోరుకుంటారు. వన్ సైడు ఎంతమంది జాతీయ నాయకులు తిప్పినా, ఎంత కుయుక్తులు చేసినా, ఎన్ని రకాల మార్చినా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు రాజశేఖర్ గారు 2009లో ఇదే విధంగా డీజీపీలు మారుస్తే ఏం చెప్పారు, చట్టం తన పని చేసుకుని. ఈరోజు నన్ను అడగదొక్కే దానికోసం ఎలక్షన్ కమిషన్ ముందు డేట్లు పెట్టింది. ఇవన్నీ కూడా ఓటమికి ముందు మాటలు, చివరి చూపులు తప్ప ఎక్కడే కానీ నేను ప్రజా సంక్షేమం చేశాను 5 సంవత్సరాల్లో తెలుగు జాతి కోసం చెప్పానని ఏం చెప్పుకోలేక జాతీయ నాయకులు తిప్పుతాడు. తెలుగు జాతి కోసం ప్రత్యేక హోదా చేశావా? ఏం చేశావు? వెనకబడ్డ జిల్లాలకు ఏమైనా సాధించావా? ఒక్క అభివృద్ధి పథకం చేయలేని నువ్వు ఈరోజు జాతీయ నాయకులు తెప్పించుకున్నావు. కూడా భారతదేశంలో 5 సంవత్సరాల టర్మ్ పూర్తి చేసిన తర్వాత మళ్ళా ఇంటికి వెళ్తేప్పుడు నేను ఈ అభివృద్ధి చేశాను, ఉత్తరాంధ్రకి ఇది చేశాను, రాయలసీమకి ఇది చేశాను అని చెప్పుకునే పరిస్థితి లేక ఈరోజు వేరే వాళ్ళని జాతీయ నాయకులు తీసుకొచ్చి చంద్రబాబు బడా ఆద్మీ, చంద్రబాబు 40 ఇయర్స్ ఇండస్ట్రీ, చంద్రబాబు ఢిల్లీ చక్రం తిప్పాడు. ఇవి కాదు నాయన. ముఖ్యమంత్రి గారికి TV9 ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. అయ్యా, గత 5 సంవత్సరాల్లో 13 జిల్లాలకు ఏం చేసావో చెప్పుకో. చేయలేదు కాబట్టి, చెప్పుకోలేవు కాబట్టి ఎవరితో వచ్చి రామకోటి గారు ఈ రోజున వివిధ రాజకీయ పార్టీలు పట్టుకొచ్చి ప్రచారం చేసుకోవడం ఎందుకు? తెలుగు రాష్ట్రాలకి, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కి చంద్రబాబు నాయుడు 4.5 ఏళ్ళు చేశారని చెప్పుకుంటున్నారు. మీ ప్రత్యర్థి పార్టీ ఒకసారి ఉండండి. రామచంద్రారెడ్డి చెప్పనే అన్నయ్య. ఇందాక భానుప్రకాష్ రెడ్డి గారు మాట్లాడుతూ మోడీ గారు వజ్రం అన్నారు. డౌట్ లేదు, ఆయన కోహినూరు వజ్రం. దొరికిన ప్రాంతానికి ఉపయోగం లేదు, విదేశాల్లో దాని విలువ ఎక్కువ. అదే విధంగా వాస్తవంగా మాట్లాడాలంటే చాలా విషయాలు ఏంటంటే, ఈ రాష్ట్రంలో నాకు ఇప్పటికి కూడా నేను స్వయం సేవకుడిగానే ఉన్నాను. ఇవాళకి కూడా నేను ఒకటే ఆలోచన చేస్తున్నా, నీ దేశంలో నీ ప్రాంతంలో అభివృద్ధిని వదిలేసి వేరే ప్రాంతానికి పోయి నేను అక్కడికి వెళ్ళి సేవ చేస్తానంటావు చాలా పొరపాటు. నేను 4 సంవత్సరాల పాటు నా వాయిస్ వినిపించినా కూడా తప్పకుండా ఒక విషయాన్ని, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మీ కళ్ళకు కనపట్టలేదా? రామచంద్ర $12 లక్షల ఆంధ్రప్రదేశ్ ఎవరు ఇచ్చారు? ప్రభుత్వం ఇచ్చారు కదా. ఒక్క నిమిషం రెడ్డి, చాలా మీరు రాజధాని కట్టారా? చర్చ కాదు ఇక్కడ. మీరు రిప్రజెంట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీకి ఇంతమంది నాయకులు వస్తున్నారు కదా, ఇంతమంది నాయకులు అవసరం ఉంది. నిజంగా 4.5 ఏళ్లలో మీరు బాగా పనిచేస్తుంటే అది మీ ప్రత్యర్థి పార్టీ ప్రశ్న, దానికి మీ సమాధానం. ఒక్క విషయం మురళి గారు, కిందటిసారి ఏం చేసామంటే, ఎవరైతే మోడీ గారితో కలిసి మేము తెలుగుదేశం పార్టీ, ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీలో ఉన్నాను, అదే వేదిక మీద నా గుండె రగిలిపోయింది. ఆ రోజున ఏమని చెప్పారంటే మోడీ గారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో తీసుకెళ్తానన్నారు. ఇవాళ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోవడానికి కారణం ఎవరు? ఈ బాకీదారు కాదా అని నేను అడుగుతున్నా. కారణం ఏంటంటే 56 లక్షల కోట్ల రూపాయలు అయ్యేటువంటి 56,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ లో మోడీ గారు లాంటి అద్భుతమైన వ్యక్తి ఎందుకు అబద్ధాలు చేస్తున్నారు, ఎందుకు తప్పులు చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రజల మీద బాధ్యత లేదా? కాంగ్రెస్ మీరు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి? మీరు ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండి ఇవాళ రాష్ట్రం మీద మీరు మాట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు ప్రజల్లోకి వెళ్తున్నాయా లేదా? రాష్ట్రంలో ఆలోచన చేయాలి. భానుగారు ఇంటర్వ్యూ అవుతారు. భానుగారు
రామ్కోటన్న ఈ 5 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ ని అవినీతి ప్రదేశ్ గా మార్చింది. మొత్తం కుంభకోణాలకు కేర్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకు కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మిగిలిపోయారు. మీరు తప్పు చేసి కేంద్రం సహాయ సహకారం లేదని చెప్తున్నారు. మీ ముఖ్యమంత్రి గారే అసెంబ్లీ సాక్షిగా నేనే ఎక్కువ సాధించా, నేనే ఎక్కువ తెచ్చానని చెప్పలేదా? చెప్పండి, అసెంబ్లీ సాక్షిగా చెప్పండి. ఆయన చెప్పుకున్నాడు సార్. భాను గారు చెప్పలేదు కదా ఇప్పటివరకు ఈ రాష్ట్రానికి. కాదు భాను గారు, భాను గారు ఒక్క విషయం, ఇప్పటివరకు మీరు చెప్పుకోలేదు కదా. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు కియా మోటార్స్ మోడీ ఇచ్చారు అని చెప్పేదాకా మీరు చెప్పుకోలే. మీ చేతకానితనం మీ చేతకానితనం 3.5 సంవత్సరాల పాటు ఆయనతో వెళ్ళి 3.5 సంవత్సరాల పాటు ఆయనతో వెళ్ళి ఆయన చెప్పుకోలేదు. కాదు భాను గారు, నేను అడుగుతున్నది ఒక్కటే మిమ్మల్ని. కియా మోటార్స్ మీరే తెచ్చాము అని చెప్పని నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పేదాకా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు. మీరు చెప్పుకోవడం జాతకాలే. ఆయన చెప్పాడు అంటే ఆయన ఇప్పుడు చెప్తున్నాడు. ఎప్పుడో తెలుసు, రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. జగన్ గుర్తు చేశాడు, జగన్ గుర్తు చేశాడు అంతే. జగన్ గుర్తు చేశాడు, జగన్ గుర్తు చేశాడు. తెలుసు కియా మోడీ గారి వల్ల వచ్చిందని. మీరు అనంతపురం జిల్లాకి వెళ్ళి అడగండి అన్నా. జగన్ గుర్తు చేశారంతే. జగన్ నిన్నేదో రిలీజ్ చేయాల కియా భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిందని. జగన్ గుర్తు చేశారు మోడీ గారి వల్ల వచ్చిందని. అక్కడ అనంతపురం మీరు ప్రాంతంలో ప్రజలను అడగండి, ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఉన్న ప్రజలను అడగండి, ఇండస్ట్రియల్ సెక్టర్ లో ఉన్నటువంటి అడగండి. కియా ఎవరి వల్ల ఒక విషయం మీరు అర్థం చేసుకోవట్లా. కాదు, మీరు భోజనం పెట్టారు, అన్ని చేశారు, కానీ దాంట్లో ఉప్పు ఎక్కువైందన్న విషయం మీరు గ్రహించట్లా. లేదా మీరు భోజనం పెట్టారు, అన్నం పెట్టారు, దాంట్లో కారం ఎక్కువైందన్న విషయం మీరు గ్రహించట్లా. డౌట్ లేదు, భారతీయ జనతా పార్టీ కొన్ని మంచి కార్యక్రమాలు చేసింది, కానీ చేసిన కార్యక్రమాలు ప్రజల్లో చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఒకే ఒక విషయం, మోడీ గారి యొక్క కుచిత బుద్ధి వల్లే, మోడీ గారి కుచిత బుద్ధి వల్లే ఇవాళ తెలుగుదేశం పార్టీ విడిపోయింది. డౌట్ లేదు. తప్పుంటే ప్రశ్నించండి, తప్పుంటే ప్రశ్నించండి. ఈ విధంగా కాదు, రాష్ట్ర మీద కక్ష తీర్చుకునే విధంగా కాదు, రాష్ట్ర ప్రజల మీద కక్ష తీర్చుకునే విధంగా కాదు, రాష్ట్ర ప్రజల మీద కక్ష అండి. నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయండి, నేరుగా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు వేయండి. ఏ విధంగా గ్యాస్ డబ్బులు వేస్తున్నారో, ఏ విధంగా రైతుల అకౌంట్ లో డైరెక్ట్ గా డబ్బులు వేయండి, మీకు అకౌంట్ ఖాతాలు ఇస్తాం. ఇద్దరు కంట్రీస్ మాట్లాడతారా, ఒకతో మాట్లాడతారా? మాకివ్వద్దు. 66,000 ఎకరాలు పోయినటువంటి పోలవరం రైతుల ఖాతాలో డబ్బులు వేయండి. వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ఇవ్వండి. రామకోటి గారు, మీ మాజీ మిత్రపక్షం మీ మీద ఒక సీరియస్ ఆరోపణ చేసింది. ఈ 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసింది ఏమీ లేదు, కేవలం అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చింది అని చెప్పి. ఏం చెప్తారు రామకోటి గారు సమాధానం? ఇది ఒక్క విషయం అండి, నేను చాలా క్లియర్గా చెబుతున్నాను. నిజంగా కనుక అభివృద్ధి కార్యక్రమాలు అయితే మోడీ గారికి నమ్మకం ఉంది. గ్యాస్ డబ్బులు డైరెక్ట్గా చాలా మందికి సబ్సిడీ చేస్తున్నారు. అదేవిధంగా రైతుల ఖాతాలో 66,000 ఎకరాలు ఏదైతే పోలవరంలో తీసుకున్నారో అక్కడ 27,000 కోట్ల రూపాయలు రీహాబిలిటేషన్ అయ్యింది. అప్పుడు చెప్పండి, రాష్ట్రానికి వచ్చి డౌట్ లేదు, 7,000 కోట్లు ఇచ్చారు. ఎక్కడ 56,000 కోట్లు, ఎక్కడ 7,000 కోట్లు. అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాల్లో ఇళ్లకు డబ్బులు ఇచ్చారు. అది కేంద్ర భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నారు. మన రాష్ట్రంలో కూడా ఇచ్చారు, 1,50,000 ఇచ్చారు. మిగతా 4,50,000 రూపాయలు ఏ ప్రభుత్వం ఇచ్చింది? ఏ విధంగా అవినీతి అని చెప్పి చెబుతారు. నేను ఒక విషయం చెబుతాను, పక్క రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారని చెప్పుకుంటున్నారు. ఈ రాష్ట్రంలో ఇచ్చే ఇళ్ళు 100 సంవత్సరాలు నిలబడేటువంటి ఇల్లు ఇస్తున్నాం. ఆ విధానాన్ని అబ్జర్వ్ చేయండి. నేనేమంటానంటే, ఊరికే ఉత్తిపుణ్యాన్ని చెవి కోసిన మేకలాగా ఎక్కడో అవినీతి జరిగిందని కాదు. ఫలానా ప్రాంతంలో అవినీతి జరిగింది. నువ్వు ఎక్కడైతే ఢిల్లీలో ఉన్నావో అక్కడ క్యూబిక్ మీటర్ కాంక్రీట్ 9,000 రూపాయలు, ఆంధ్రప్రదేశ్లో 5,600 రూపాయలు కాంక్రీట్ చేస్తున్నాం. ఏ విధంగా అవినీతి జరుగుతుంది? రాష్ట్రాన్ని గబ్బు పట్టించి అరాచక ప్రదేశ్ చేసి మీరా చెప్పుకునేది. మీరుంట్లో గుంటూరులో రాజధాని నిర్మాణం జరిగిందా? ఏ విధంగా చాలా తప్పు. 96 ఎన్నికల ప్రచారానికి కేవలం 9 రోజులు మాత్రమే వ్యవధి ఉన్నటువంటి సందర్భంలో ఆరోపణల ప్రచారోపణల పర్వం కొనసాగుతుంది. జాతీయ నాయకులు వచ్చి రంగంలో దిగుతున్నారు, ప్రచారం చేస్తున్నారు. అలాగే వివిధ రాజకీయ పార్టీలు, వివిధ
జాతీయ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు సైతం వచ్చి ప్రచారం చేస్తున్నారు. మరి దీని ఇంపాక్ట్ ఎంత మేరకు ఉండేటువంటి ఆస్కారం ఉంది? రామచంద్ర రెడ్డి గారు, ఇక్కడ TV9 ద్వారా మాకు ఒక అవకాశం ఇచ్చారు, చర్చలో పాల్గొనే అవకాశం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతమంది జాతీయ నాయకులు వచ్చినా వాళ్ళు చేయగలిగేది ఏం లేదు. 5 సంవత్సరాల్లో మీరు పొత్తు పెడుతున్నారు, ఏ ఇంపాక్ట్ లేదు, ఏ ఇంపాక్ట్ లేదు, ఇవి ఉండదు. నాకు కూడా వ్యక్తిగతంగా 20 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్న స్టూడెంట్ నుంచి ఏ ఇంపాక్ట్ ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నవరత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడతాయి. నా ఊర్లో ఎలుగుండ ప్రాజెక్ట్ కావాలా, నేను ఎలుగుండ ప్రాజెక్ట్ TV9 ద్వారా మాట్లాడితే నా ప్రజలు చప్పట్లు కొడతారు. ప్రకాశం జిల్లా ప్రజలు తెలుగు ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తే నవరత్నాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందరికి ఉపయోగపడేది. ఆ 5 కోట్ల ప్రజలకి 13 జిల్లాలకు ఉపయోగపడే పనులు జగన్మోహన్ రెడ్డి చేస్తాన్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని నవరత్నాలను ప్రజలు చూస్తున్నారు తప్ప జాతీయ నాయకులు వచ్చి ఇదే చంద్రబాబు నాయుడు అదే జాతీయ నాయకులతో 2014 డయాస్ మీద ఉన్నాడు. కానీ మనుషులు మారారు. ఏం సాధించాడు? 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు తాకట్టు పెట్టి ఎక్కడ ప్రయోజనాలు తెచ్చుగా ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశంగా మార్చినటువంటి ఈ పెద్ద ఆయన ఏం చేస్తారో తీసుకొచ్చాలను నవరత్నాలతో ప్రజలకు మేలు చేస్తారని నమ్మకం ప్రజలకు ఉంది. అది మీ ప్రశ్న అయితే దానికి రామకోటి గారు రియాక్ట్ అవుతారు. రామకోటి గారు, మనుషులు మారారు, జాతీయ నాయకులు మారారు, ఏం సాధిస్తారన్నది మీ ప్రత్యర్థి పార్టీ ప్రశ్న. గతంలో మోదీ ఉన్నాడు, పవన్ కళ్యాణ్ ఉన్నాడు మీ పక్కన, కేజ్రీవాల్ మమతా బెనర్జీ ఉన్నారు. రామచంద్రారెడ్డి గారు ఒక్క విషయం మాత్రం చెప్పగలను మిత్రమా. రామచంద్రారెడ్డి గారు ఒక విషయం చెప్పగలను. మీరు 20 సంవత్సరాలు మీరు అవకాశం ఉంది, నేను కూడా 30 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది. కానీ ఒక విషయం నేను చాలా క్లియర్గా చెప్పగలను. ప్రజలు ఎందుకు నూతనత్వం కోరుకుంటారు, ప్రజలు ఎందుకోసం నూతనత్వం కోరుకుంటారు? వాళ్ళకు గనక ఏ విషయాల్లో కనుక అభివృద్ధి సంక్షేమం జరగకపోతే, రోడ్లు కాకపోతే, లేకపోతే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగకపోతే ప్రజలు నూతనత్వం కోరుకుంటారు. మీ దగ్గరికి వచ్చే జనాలంతా కూడా ఒక చోట నుంచి ఒక చోటుకి వెళ్ళినటువంటి జనాలే కానీ ఆ ప్రాంతంలో ఉన్న జనాలు కాదు. వాస్తవంగా తెలుగుదేశం పార్టీ ఓటర్లంతా నిబ్బరంగా ఆనందంగా ఒకే ఒక విషయం CBN మంది తయారు చేసుకుని ఎక్కడికి వెళ్తే వాళ్ళే మీది ఆ విధానం మీది, ఆ విధానం మీది. జగన్మోహన్ రెడ్డి గారికి జనం నిరాజనాలు పడుతున్నారు. జగన్నాథ రథ చక్రాల కింద మీ తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ చేసింది. మీరు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదు, ఆంధ్రప్రదేశ్ లో ఉన్న 30 లక్షల ఎకరాల పరిపూర్ణంగా అవకాశంలోకి వస్తే, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న 30 లక్షల ఎకరాల భూమి కనుక ఇవాళ అవకాశంలోకి వస్తే ప్రతి గ్రామంలో ప్రతి రైతుకు ఆనందం కనపడుతుంది. అది చేసేటువంటి జన్మభూమి కమిటీలు పెట్టి ప్రతి గ్రామాన్ని నాశనం చేసి అరాచకం చేసి నా ప్రజల పక్కన ఉన్నాను, నా ప్రజల కోసం ఆలోచన చేయాలి. రామచంద్రారెడ్డి ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఎప్పుడైనా సరే ప్రజల కోసం ఆలోచన చేయాలి, కష్టపడి పనిచేసే తత్వం ప్రజల అంతేగాని జన్మభూమి కమిటీలను పేరు పెట్టి సర్పంచులను ఎంపీటీసీలను ప్రజాస్వామ్య పద్ధతిలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగాన్ని తుంగలో దొక్కి ఒక పరోక్షంగా ఒక ముఠా నాయకులను రౌడీ నాయకులతో కమిటీలు వేసి ప్రజలను కొట్టించారు. మీరు ప్రజలను కొట్టించారు, గ్రామ సర్పంచులను జైల్లో పెట్టించి జన్మభూమి కమిటీల పేరుతో ఆలోచనలు కాకుండా రామకోటి గారు జాతీయ నాయకులు తీసుకొచ్చి ప్రచారం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఏంటి? రామకోటి గారు కంటిన్యూస్ గా మాట్లాడుతూనే ఉంటారా, ప్రశ్న వింటారా? రామకోటి గారు ఒకసారి వినండి. మీ ప్రత్యర్థి పార్టీ అడుగుతున్న ప్రశ్న, జాతీయ నాయకులు తీసుకొచ్చి ప్రచారం చేసుకోవడం వల్ల ఉపయోగం ఉంది. ఈరోజు నా రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి అంశాల గురించి మాట్లాడాలి కదా, రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పనులు చేయాలి కదా, ఇది మీ ప్రత్యర్థి పార్టీ ప్రశ్న. ఏం చెప్తారు సమాధానం? ప్రజలకి భరోసా ఇవ్వాలి. ఏంటంటే అవసరమైతే నా వెనక ఇంతమంది ఎంపీలు ఉన్నారు, పక్కనున్న ముఖ్యమంత్రి ఏం చెబుతున్నాడు, 16 మంది ఆంధ్ర రాష్ట్రంలో 16 మంది 32 మందిని తీసుకెళ్లి ఉప ప్రధాని పదవి తీసుకుంటానని చెప్పి చెబుతున్నాడు. అక్కడున్న కేసీఆర్ ఈ రాష్ట్రం మీద చెబుతున్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి దరిదాపుగా 100 మంది ఎంపీలు నా వెనకాల ఉన్నారని చెప్పడం కోసమే ఇవాళ ఈ కార్యక్రమం చేస్తున్నాం, వేరే ఏం కాదు. 100 మంది కిందసారి 19 మంది ఎంపీలతో ఏమీ చేయలేని పరిస్థితి వస్తే 100 మంది ఎంపీలు నా పక్కనుంటే నేను తప్పకుండా ఎదుర్కొంటానని చెప్పడానికే చేస్తున్నాను.
వస్తున్నాం. తర్వాత 100 మంది ఎంపీలు ఉంటే తప్పకుండా ఎవరైనా సరే ఇవాళ 160, 170, 300 మంది ఎంపీలు ఉన్నారు మోదీ దగ్గర. ఉంటే మీరు ఎన్డీఏలో కలిసినప్పుడు 300 మంది ఎంపీలు ఉన్నారు. ఎన్డీఏలో మీరు భాగస్వామి ఉన్నప్పుడు 300 మంది ఎంపీలు ఉన్నారు. ఏం చేశారయ్యా ఆంధ్రప్రదేశ్ లో? ఏం చేశారయ్యా? ప్రజలు నవ్వుకుంటారు. 300 మంది ఎంపీల రోజు ఏమి చేయలేని పెద్దలైనా ఏం చేస్తారయ్యా మీరు? 300 మంది ఎంపీల రోజు ఏం సాధించలేకపోయారు మీరు? ఇద్దరు రామకోటి గారు రామచంద్ర రెడ్డి గారు పార్టీ తెలుగుదేశం పార్టీకి మెంబర్లు ఉంటే 25 మంది ఎంపీలు కొనుక్కోండి. మన పక్కన భారతదేశంలో ఉన్న మొత్తాన్ని కొనుక్కోండి. భారతదేశంలో ఉన్న ఎంపీల మొత్తాన్ని కొనుక్కోండి. మీ కల్చర్ అది. ఎంపీలకు ప్రజాస్వామ్యం గెలిపిస్తే కొనుక్కునే విధానం కనిపెట్టింది మీరు. జన్మభూమి కమిటీలతో ఆంధ్రప్రదేశ్కి న్యాయం చేశారా? సర్పంచులను ఎంపీటీసీలను లేకుండా ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజలు ఎన్నుకున్నటువంటి సర్పంచ్ వ్యవస్థను నాశనం చేసి జన్మభూమి కమిటీలు పెట్టి మీద పరిపాలన ఇచ్చింది. మీద పరిపాలన ప్రజలు నవ్వుకుంటారు. ఏం మోహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు? ఓట్లు అడిగే నైతికత ఉందా మీకు? ఓట్లు అడిగిన నైతికత ఉందా? ప్రజాస్వామ్యాన్ని పూరి చేసి అరాచక పాలిస్తున్నారు. రామచంద్ర రెడ్డి గారు రామకోటి గారు నాయకులు ఒక నిమిషం అయితే ఆ విషయంలో మిగతా పార్టీలు కూడా రియాక్ట్ అవుతాయి. ఒక నిమిషం శర్మ గారు, ఈరోజు జాతీయ నాయకులు వచ్చి ప్రచారం చేయడం వల్ల లాభమా నష్టమా? సార్ అసలు జాతీయ నాయకులు రావటము లేకపోతే నష్టము లాభం కాదు సార్. జాతీయ నాయకులు వస్తారు. ఇంతకుముందు రాలేదా? ఇదేమన్నా ఫస్ట్ టైమా? ఇదేమన్నా మొదటిసారి ఇప్పుడే చంద్రబాబు నాయుడు గారు ఎవరన్నా మమతా బెనర్జీని కేజ్రీవాల్ని తీసుకుని వచ్చారా? ఇంతకుముందు ఇదే భారతీయ జనతా పార్టీనో లేకపోతే ఇంకొక మిగతా పార్టీలో రాలేదా? ఇంతకుముందు జాతీయ నాయకులు ఎన్టీ రామారావు గారిని దింపేసినప్పుడు జాతీయ నాయకులు అందరూ రాలేదా? ఇవాళ ఇదేమన్నా మొదటిసారా? ఇంకొకటి ఏంటంటే అసలు జాతీయ నాయకులు అని కాదండి, అన్ని రాష్ట్రాలతోటి మనకు సత్సంబంధాలు జాతీయ నాయకులు అని చెప్పి వాళ్ళ అండమే మీకు అభ్యంతరకరం అయితే సత్సంబంధాలు ఆ విషయంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు వాళ్ళందరితోటి సుహృద్భావ వాతావరణంలో పనిచేయగలిగితే వాళ్ళు వస్తే రావచ్చు. కానీ ఈ రోజున స్టేట్ మీద దాని ఇంపాక్ట్ ఎంత మేరకు ఉంటుంది? డెఫినెట్ గా ఇవాళ ఒకటి సార్, ఇవాళ ఏ నాయకుడైనా సరే, ప్రాంతీయ పార్టీలో ఒక నాయకుడైనా సరే, దేశం మొత్తంలో కూడా తనకంటూ ఒక ఇమేజ్, ఫెడరల్ సిస్టమ్ సార్ మంది. రేపు పొద్దున ప్రత్యేక తరగతి హోదా నేను పార్లమెంట్లో మాట్లాడాలి అంటే మిగతా వాళ్ళందరూ కూడా కావాలి మనకి. అదే కాంగ్రెస్ పార్టీ చేసింది. ఒకే సెకండ్ సార్, నాకు అసలు మీరు అవకాశం ఇవ్వలేదు ఇవాళ. నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు కేవీపీ గారు రాజ్యసభలో పెట్టినప్పుడు సోనియా గాంధీ గారు మిగతా పార్టీలన్నింటినీ ఏకం చేసి అక్కడ మాట్లాడండి అన్నారు. అది నేను మాట్లాడలేదు అనుకోండి, నేను కాంగ్రెస్ పార్టీ ఒక్కడే కూర్చుంటే ఏమవుతుంది? అది నేను చెప్పేది మీకు. ఇవాళ రోజున ఈ రెండు పార్టీలు ఇప్పుడు మన వీళ్ళిద్దరు డిస్కషన్ చూసిన తర్వాత ఈ రాష్ట్ర ప్రజలు ఒకటి అర్థం చేసుకోవాలి. 5 సంవత్సరాల పాటు శాసనసభలో ఏ రకమైన చర్చలు జరిగినాయో ఇవాళ టీవీ చర్చలు కూడా ఇట్లాగే ఉన్నాయి వీళ్ళిద్దరి మధ్య. ఇప్పుడు వీళ్ళు కాదు, ఇవాళ వస్తుంది ఏంటంటే నువ్వా నేనా తిట్టుకోవడం తప్ప అసలు వీళ్ళిద్దరు కంక్లూజివ్గా ఎస్ ఇది అని చెప్పే పరిస్థితి లేదు. నిజంగా చెప్పాలంటే ఇంక్లూడింగ్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, అక్కడ ఎవరైతే నాకు ప్రత్యేక తరగతి హోదా ఇస్తారో వాళ్ళకి సపోర్ట్ చేస్తారని చెప్పని. నువ్వు జాతీయ ప్రాంతీయ పార్టీలతోటి మీరు వెళ్ళకపోతే ఎట్లా కుదురుతుంది? రెండోది, మా భారతీయ జనతా పార్టీ భాను గారు చెప్తా ఉన్నారు అవినీతి అని చెప్పని. సరే, మీ అవినీతి అని చెప్పినట్టు 3.5 సంవత్సరాల పాటు ఆయనతోటే ఉన్నారు కదా మీరు. మేము రోజు చెప్పేది అదే కదా. పోనీ అవినీతి ఏమన్నా మీరు ఇప్పుడు అధికారంలో లేకపోతే మేము మాట్లాడచ్చు, అవినీతి తొలగిస్తామని రాహుల్ గాంధీ చెప్తే ఓకే, మీరు ఇంకా అధికారంలోకి రాలేదు కదా అనుకోవచ్చు. మీరు అధికారంలోనే ఉన్నారు కదా ఇన్ని రోజుల పాటు. మీరు బయటకు వచ్చి కూడా 1.5 సంవత్సరం అవుతుంది కదా. మరి ఇన్ని రోజుల పాటు అక్కడ అవినీతి ఉంటే మీరు ఎందుకు నిద్రపోయారు? అంటే మీ షేర్లు ఏమైనా బయటకు వస్తాయని భయపడుతున్నారా? ఏం జరుగుతుంది అసలు ఈ రాష్ట్రంలో అనేది కూడా మనకు కావాలి. రెండోది, రాజ్యసభలో కేవీ గారు బిల్లు పెట్టినప్పుడు కాంగ్రెస్ నుంచి ఎవరు కూడా సపోర్ట్ చేయలేదు. రాజ్యసభలో సోనియా గాంధీ గారు విప్పు జారీ చేసిందండి. సోనియా గాంధీ గారు మీరేం మాట్లాడతారండి? మీకేం తెలియదు. రాజ్యసభలో దయచేసి విప్పు జారీ చేశారు సార్. రాజ్యసభలో విప్పు జారీ చేశారు. విప్పు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీ. సగం ఈరోజు జాతీయ నాయకులు రావడం వల్ల ఓవరాల్గా ఒక ఇంపాక్ట్ క్రియేట్ అవుతుంది. దానివల్ల ఇంతమంది నాయకులు ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకి సంఘీభావాన్ని ప్రత్యక్షంగా పరోక్షంగా తెలియజేస్తారనేటువంటి ఒక కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. అది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకుల ఆర్గ్యుమెంట్. మరి మీరేమంటారు?
ఈ జాతీయ నాయకులు సోకాళ్ళు మీరు చెప్తున్నటువంటి జాతీయ నాయకులు కేజ్రీవాల్ గారు కానివ్వండి, మమతా బెనర్జీ గారు కానివ్వండి, ఫరూక్ అబ్దుల్లా గారు కానివ్వండి, వీళ్ళందరూ వీరు చేస్తున్నటువంటి అవినీతిని, అరాచకాల్ని ఒక చౌకీదారుగా అడ్డు నిలబడి భయంతో తిరిగి మోడీ గారు వస్తున్నారు. మా బండారం అంతా బయటపడుతుంది ఒక భయంతోనే వారు ఇట్లాంటి ప్రచారాలకి వస్తున్నారు తప్ప వారి వల్ల ఒరిగేది ఏమి లేదు ఆంధ్రప్రదేశ్లో. నేను ఒకటే చెప్తున్నా, ఏదైనా రాజకీయ ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయ ప్రసంగాల్లో ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేస్తాం, ఈ ఇంకా రాబో రోజుల్లో ఏం చేస్తామని చెప్పాల్సింది పోయి చంద్రబాబు నాయుడు తమ్ముళ్ళు కోడి కత్తంతా కోడి కత్తి ఇంటుందో ఇంతుంటుందో అవసరం లేదు. మీరు ఏం చేశారు 5 సంవత్సరాలు చెప్పాల్సింది పోయి నరేంద్ర మోడీ గారు పరిస్థితి చెప్పుకునే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం పార్టీకి లేదు. ఏమన్నా చేస్తే కదా చెప్పుకునే దానికి కాబట్టి తెలుగుదేశం పార్టీ 2014లో ఒక చక్రం భారతీయ జనతా పార్టీ, ఇంకో చక్రం పవన్ కళ్యాణ్, ఆ 2 చక్రాలతో సైకిల్ నడిచి అధికారంలోకి వచ్చింది. 2019 మీరు రాసుకోండి, మే 23 ఫలితాలు రాబోతున్నాయి. ఇది తెలుగుదేశం పార్టీకి రాష్ట్రంలో చివరి ఎన్నికలు. ఈ రోజు మీరు చెప్తున్నట్టు సోకాల్ జాతీయ నాయకులు భారతీయ జనతా పార్టీ విజయ డంకా మోగించబోతుంది. ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఫలితాలు సాధించబోతున్నాను. రాసుకోండి, మీరు ఇప్పుడు చెప్తున్నా నేను 65 సీట్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది ఆంధ్రప్రదేశ్ లో. కాంగ్రెస్ బీజేపీ నాయకులు మాట్లాడితే బాగోదులే కానీ ఎందుకు బాగోదు సార్? బాగుంటుంది. మీ అడ్రస్ గల్లతో 2014 ఫలితాలే తిరిగి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాబోతుంది. ఒక్క విషయం మనం ఆలోచించాలి. నలుగురు మాట్లాడేటప్పుడు ఇద్దరు అనవసరంగా మాట్లాడటం అనవసరం లేని విషయం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏం చెప్పారని చెప్పి చెబుతున్నారు. ప్రజలే చెబుతారు, మేము చెప్పక్కర్లా, ప్రజలే అభివృద్ధి ఏం జరిగిందని చెప్పి చెబుతారు. రెండోది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో బాను మాట్లాడుతూ ఒకటే అంటున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఈ రాష్ట్రంలో చరిత్ర మారుతుంది. రాజన్న రాజ్యం కావాలంటే రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యం, రాజన్న రాజ్యం అంటే కాంగ్రెస్ పార్టీ రాజ్యం, కాంగ్రెస్ పార్టీకి సాయంత్రం 5 గంటలతో ప్రచార పర్వం ముగుస్తుంది. ఆరోపణలన్నీ కూడా గమనించిన తర్వాత ఏ రకంగా ప్రజలు తీర్పు చెప్పబోతున్నారో చూద్దాం. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినటువంటి 4 నాయకులు కూడా ధన్యవాదాలు. ఇది వాళ్ళ ఎలక్షన్ వచ్చినప్పుడు వాళ్ళు కలుసుకున్నాం. చూస్తున్నాం.